హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అద్దరిపై శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతులకైతే రుణమాఫీ డబ్బులు మరి ₹1,00,000 లక్ష పైన ₹2,00,000 మరి ఎప్పుడు పడుతున్నాయి, ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఎవరెవరికి సబ్మిట్ చేయాలి, మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇస్తున్నది, మరి క్రాప్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఇస్తుందా 2,00,000, అలాగే వేరు బ్యాంకుల్లో కూడా ఈ 2,00,000 ఉండడం మరి రుణమాఫీ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే, అలాగే భార్యాభర్తలు ఇద్దరి పేరు మీద లక్ష ఉన్నా కూడా మాఫీ అవుతున్నాయా లేదా తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికి వెళ్ళి చూపిస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. పైన ఐకార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రైతులకు రుణమాఫీ డబ్బులకు ₹2,00,000 అయితే ఇక మాఫీ అయితే చేయడానికి 52.10 లక్షల మందికి 3,900 కోట్ల నిధులైతే విడుదలైతే చేశారు. మరి ఇప్పుడు కూడా ఇక చాలా కోట్లు నిధులైతే విడుదలైతే చేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే చాలామంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. మరి ఎన్నో లోన్స్ తీస్తున్నారు, ల్యాండ్ పేపర్స్ తాకట్టు పెట్టి, అలాగే క్రాప్ లోన్స్ కూడా తీస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకు కూడా మేము లక్ష పైన 2,00,000 వరకు అయితే రుణమాఫీ చేస్తామనేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవరి వరకు వేరు బ్యాంకుల్లో లక్ష ఉన్నా కూడా, భార్యాభర్తలు ఇద్దరి పేరు మీద ఉన్నా కూడా, అలాగే ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ 2,00,000 అయితే ఖచ్చితంగా మేము క్రాప్ లోన్ తీసుకొచ్చినా కూడా మీకు చేస్తామనేసి కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జనవరి వరకు ప్రతి ఒక్క రైతుకైతే రుణమాఫీ అయితే 2,00,000 వరకు అయితే మాఫీ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఈ జనవరి మొదటి వారంలో ప్రతి ఒక్క రైతు కూడా పట్టా పాస్బుక్ జిరాక్స్, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ రన్నింగ్లో అయితే ఉండాలి. అలాగైతేనే మీరు ఈ డాక్యుమెంట్స్ 3 సబ్మిట్ చేస్తేనే ఈ 2,00,000 వరకు అయితే మీకైతే లక్ష పైన 2,00,000 వరకు అయితే మాఫీ చేస్తాము ఈ జనవరి మొదటి వారంలో అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా రైతులకు ఈ డబ్బులు అనేది పడకపోవడానికి కారణాలు ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవడమే. ఇక లేట్ చేయకుండా అయితే మీరు వెంటనే అయితే ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి మీరు వెంటనే సబ్మిట్ చేయండి. అలాగే తెలుసుకొని బ్యాంక్ అయితే సబ్మిట్ చేయండి. చూస్తారు కానీ ఒక చిన్న లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.